బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనేక కారణాల వల్ల బీఆర్ఎస్ బలహీనపడుతోందని కడియం శ్రీహరి అన్నారు. మినిస్టర్ క్వార్టర్స్ దగ్గర ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడారు. నన్ను పార్టీలోకి రావాలని దీపదాస్ మున్షి కోరారని చెప్పారు. నా కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు కడియం శ్రీహరి. నేను కాంగ్రెస్లో ఇంకా చేరలేదు, వరంగల్ ఎంపీ అభ్యర్థి ఎవరనేది ఇంకా తెలీదు అని, నేను బీఆర్ఎస్ పార్టీ వీడడానికి చాలా కారణాలున్నాయని తెలియజేశారు. పార్టీ రోజు రోజుకు గ్రౌండ్లోకి పడిపోతుందని, పార్టీ కోలుకునే పరిస్థితే లేదు అని కడియం శ్రీహరి వెల్లడించారు. పార్టీ వీడడానికి గల కారణాలను త్వరలోనే వెల్లడిస్తానని కడియం శ్రీహరి చెప్పారు. దీపదాస్ మున్షి గారు, వారితో పాటు ఏఐసిసి సెక్రటరీలు చౌదరి గారు, విష్ణు గారు, ఏఐసిసి ప్రతినిధులుగా, పిసిసి ప్రతినిధులుగా సోదరులు మల్లు రవి గారు, సోదరులు సంపత్ గారు, సోదరులు డాక్టర్ సత్యనారాయణ గారు, రోహిత్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఈ రోజు మా ఇంటికి రావడం జరిగింది. వారందరూ కూడా అటు ఏఐసి నుంచి ఏఐసిసి నుంచి ఇటు పిసిసి నుంచి మీరు పార్టీలోకి రావాలి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మాతో కలిసి పనిచేయాలని చెప్పి ఒక ఆహ్వానం నాకు ఇచ్చారు. నేను నా శ్రేయోభిలాషులు, నాతో ఇన్ని రోజులు కలిసి ప్రయాణం చేసిన కార్యకర్తలు వాళ్ళందరితో కూడా మాట్లాడి త్వరలోనే నా నిర్ణయాన్ని చెప్తానని చెప్పి పెద్దలు దాస్ మున్షి గారికి తెలియజేయడం జరిగింది. ఇన్ ఏ డే ఆర్ టూ I will take a decision after consulting my followers and after consulting my well-wishers and my workers. కాంగ్రెస్ పార్టీ స్టడీ చేస్తారని చెప్తున్నారు. నేను ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే చేరలేదు. అప్పుడే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసుకోవాలని ఎలా చెప్పారు. కాబట్టి yet I have not taken a decision. పోటీ చేసే అవకాశం ఉంది. I have to take a decision first. Then I will. దీపదాస్ మున్షి గారు, వారితో పాటు ఏఐసిసి సెక్రటరీలు చౌదరి గారు, విష్ణు గారు, ఏఐసిసి ప్రతినిధులుగా, పిసిసి ప్రతినిధులుగా సోదరులు మల్లు రవి గారు, సోదరులు సంపత్ గారు, సోదరులు డాక్టర్ సత్యనారాయణ గారు, రోహిత్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఈ రోజు మా ఇంటికి రావడం జరిగింది. వారందరూ కూడా అటు ఏఐసి నుంచి ఇటు ఏఐసిసి నుంచి ఇటు పిసిసి నుంచి మీరు పార్టీలోకి రావాలి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మాతో కలిసి పనిచేయాలని చెప్పి ఒక ఆహ్వానం నాకు ఇచ్చారు. నేను నా శ్రేయోభిలాషులు, నాతో ఇన్ని రోజులు కలిసి ప్రయాణం చేసిన కార్యకర్తలు వాళ్ళందరితో కూడా మాట్లాడి త్వరలోనే నా నిర్ణయాన్ని చెప్తానని చెప్పి పెద్దలు దాస్ మున్షి గారికి తెలియజేయడం జరిగింది. ఇన్ ఏ డే ఆర్ టూ I will take a decision after consulting my followers and after consulting my well-wishers and my workers. కాంగ్రెస్ పార్టీలోనే చేరలేదు. అప్పుడే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసుకోవాలని ఎలా చెప్పారు. కాబట్టి yet I have not taken a decision. పోటీ చేసే అవకాశం ఉంది. I have to take a decision first. Then I will.
అనేక కారణాల వల్ల బీఆర్ఎస్ బలహీనపడుతోందని కడియం శ్రీహరి అన్నారు. మినిస్టర్ క్వార్టర్స్ దగ్గర ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడారు. నన్ను పార్టీలోకి రావాలని ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి కోరారని చెప్పారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ చెప్పండి. ఇటు వరుసగా బీఆర్ఎస్ పార్టీకి సీనియర్ నేతలందరూ కూడా షాకులు ఇస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఆ గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అంటే నాడు టీఆర్ఎస్ పార్టీగా ఉన్నటువంటి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలందరూ మళ్ళీ తిరిగి వాళ్ళ గూటికి చేరుతున్నారు. అయితే కడియం శ్రీహరి టీడీపీ నుంచి రాగా ఇప్పుడు కాంగ్రెస్ లో చేరుతున్నారు. కేకే కాంగ్రెస్ నుంచి రాగా కేకే కాంగ్రెస్ లోకి తిరిగి వెళ్తున్నారు. ఇక ఇప్పటికే దానా నాగేంద్ర ఎమ్మెల్యే కట్టవద ఎమ్మెల్యే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అయితే మొత్తం మీద చూస్తే కేకే కానీ ఇటు మేయర్ విజయలక్ష్మి కానీ తను బీఆర్ఎస్ పార్టీలోనే పుట్టింది వాస్తవానికి. అయితే అప్పటి నుంచి కూడా పార్టీకి విధేయరాలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారి అధికారం కోల్పోవడంతో బీఆర్ఎస్ పార్టీని వీడి ఇతర పార్టీలకు వెళ్తున్న వాళ్ళ పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఎక్కువగా బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీలకు వెళ్తూ ఉంటే ఇప్పుడు ప్రధానంగా లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఎక్కువగా వెళ్లే వాళ్ళ సంఖ్య కనిపిస్తుంది. సో మొత్తం మీద చూస్తే కడియం శ్రీహరి కానీ కేకే కానీ వీళ్ళందరూ పార్టీని వీడి వెళ్ళడానికి రకరకాల కారణాలు చెప్తూ వస్తున్నారు. వాస్తవానికి కేకేకి పార్టీలో సముచిత స్థానం ఇచ్చినప్పటికీ కూడా ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయారనేది పార్టీ వర్గాలు చెప్తూ వస్తున్నాయి, విమర్శిస్తున్నాయి. ఇప్పుడు కూడా క్లియర్ మాట్లాడేది ఇదే విషయం మీద. ఇక కడియం శ్రీహరి మాత్రం పార్టీలో ఇటు క్రమశిక్షణ లోపిందని లేకపోతే నేతల మధ్య సమన్వయం కురవడిందని ఇంకా రకరకాల కామెంట్ చేశారు. కామెంట్స్ అంటే బయటికి వెళ్లే వాళ్ళు ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉంటారు. కామన్ గా పార్టీని పైన విమర్శలు చేయడమో లేకపోతే అధినేత మీద విమర్శ చేయడమో, కొంతమంది విమర్శ చేయకుండా సింపుల్ గా వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చే నేతలందరూ కూడా వివిధ స్థాయిల్లో వాళ్ళ హోదాల్లో పార్టీ మీద పార్టీ అధినేత మీద ఏదో ఒక కామెంట్ చేస్తూ వెళ్తున్నారు. సో ఆ విధంగా చూసుకుంటే ఒక దానా నాగేంద్రే కేసీఆర్ మంచివాడు కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా చెడ్డవాళ్ళు అన్నట్టుగా మాట్లాడారు. ఇప్పుడు కేకే మరి కాసేపట్లో మీడియాతో మాట్లాడబోతున్నారు. ఇక కడియం శ్రీహరి ఆల్రెడీ పార్టీ మీద కామెంట్ చేశారు. ఇక కడియం కావ్య కూడా నిన్న భూగర్భాలు ఫోన్ ట్యాపింగ్ ఇక మద్యం లిక్కరు మద్య కుంభకోణం సంబంధించిన అంశాలను కూడా ప్రస్తావించారు. అంటే పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలే కాకుండా పార్టీ అధినేత అదేవిధంగా పార్టీలో జరిగినటువంటి విషయాలు, ప్రభుత్వంలో జరిగినటువంటి కారణాలు ఏవైతున్నాయో వాళ్ళన్నీ కూడా ప్రజలకు చెప్తూ కార్యకర్తలు చెప్తూ వాళ్ళు బయటకు వస్తున్నారు. సో రానున్న రోజుల్లో ఇంకా కొంతమంది నేతలకు కూడా ఈ కారణాలు చెప్పే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు కేకే కానీ కడియం శ్రీహరి కానీ ఇలాంటి సీనియర్ నేతలందరూ కూడా అసలు ఎందుకు బయటకు వస్తున్నారా అనేది మాత్రం చూస్తుంటే వారు గతంలో చాలా కాలంగా ఇటు బీఆర్ఎస్ అయినప్పటికీ కూడా కాంగ్రెస్ అయినా తెలుగుదేశం పార్టీ అయినా వివిధ హోదాల్లో పనిచేసిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఒంటిన నరాన కూడా రాజకీయం ఉన్నటువంటి పరిస్థితి. సో రాజకీయం నుంచి బయటకు రాలేని పరిస్థితుల్లో వాళ్ళు ఆయా పార్టీల నుంచి నాడు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అయినప్పటికీ కూడా నాడు టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు. ఇక్కడ అనుభవించిన వెంటనే పార్టీ మారి ఇటు బీజేపీలోకి కాంగ్రెస్ ఇతర పార్టీలకు పోతున్నారు. అంటే ఖచ్చితంగా రాజకీయ కారణాలు ప్రధానంగా ఎక్కువగా ఉండే రాజకీయ మనుగడ కోసం కావచ్చు అనేది ప్రధానంగా ఫస్ట్ నుంచి ఉండేటువంటి చర్చ. అందులో భాగంగానే ఈ పార్టీ నుంచి అటు ఇటు జంపింగ్స్ ఉంటున్నాయి అనేది ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా స్పష్టం చేస్తున్నారు. లవణ్య రైట్, థ్యాంక్ యూ బ్రహ్మాజీ. విద్యానది కింద వస్తుంది. ఒక ఆహ్వానం నాకు ఇచ్చారు. నేను నా శ్రేయోభిలాషులు నాతో ఇన్ని రోజులు కలిసి ప్రయాణం చేసిన కార్యకర్తలు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత చెప్పండి.
లావణ్య, ఇటు బీఆర్ఎస్ కి షాక్ల మీద షాకులు తగులుతున్నాయి. అయితే కాంగ్రెస్ లోకి వలసల పర్వం అయితే కంటిన్యూస్ గా కొనసాగుతుంది. ఇప్పుడు ముఖ్యంగా చూసినట్లయితే బీఆర్ఎస్ అటువంటి ముఖ్యమైన నేతలంతా ఇటు సీనియర్స్ అంతా కూడా మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు. అయితే గతంలో ఏదైతే బీఆర్ఎస్ పాలన కొనసాగిందో, అదే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ లో ఒక్కరు మిగలకూడదు అని చెప్పేసి ఏదైతే వ్యూహాలు రచించిండో కేసీఆర్, ఇప్పుడు దానికి ప్రత్యుత్తరంగా రేవంత్ రెడ్డి కూడా అదే అవలంబిస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే వాళ్ళు ఎత్తుగడలు వేశారు, వాళ్ళకి తగ్గట్టుగానే వీళ్ళు కూడా ఎత్తుగడలు వేస్తున్నారంటగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళందరినీ కూడా బీఆర్ఎస్ లోకి ఆహ్వానించి ఇక్కడ ప్రత్యర్థులు లేకుండా చేయాలని చెప్పి చూసి సిఎల్పిని కూడా వాళ్ళను విలీనం చేయాలని చెప్పేసి కేసీఆర్ అయితే ఊహించినట్టుగానే ఇప్పుడు ప్రస్తుతం కూడా అదే కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా గతంలో కాంగ్రెస్ పాలన మంచి జరిగినప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి బీఆర్ఎస్ లో పాలన చాలా అవినీతికి గురైందని చెప్పేసి ఇప్పటికే అందులో ఉన్నటువంటి కొంత నేతలు కూడా కొంత మేరకు ఇంట్రెస్ట్ చూపించకపోవడం కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చు. అంటే ముఖ్యంగా చూసినట్లయితే గతంలో బీఆర్ఎస్ వేసినటువంటి ఎత్తుగడలకు ఇది వాళ్ళకు కౌంటర్ అని చెప్పేసి ఒక సైడ్ అయితే, ముఖ్యంగా ప్రస్తుతం అయితే కేందర్, నిన్న కేకే, ఈ రోజు కడియం శ్రీహరి, ఎందుకు బీఆర్ఎస్ నుంచి నేతలంతా వరుసగా కాంగ్రెస్ కి క్యూ కట్టారు? అంటే కాంగ్రెసే ఆహ్వానిస్తుందా లేకపోతే వీళ్ళే వెళ్ళిపోతున్నారా? ఇది రెండు సైడ్లో చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ చేసినటువంటి పనులనే ఇప్పుడు కాంగ్రెస్ అవలంబిస్తుంది అనేది ఒక సైడ్ అయితే, ప్రస్తుతం బీఆర్ఎస్ లో చాలా అవినీతి పరంపర కొనసాగుతుంది. అంటే గతంలో బీఆర్ఎస్ చాలా అవినీతికి పాల్పడింది అని చెప్పేసి ఇప్పుడు వస్తున్నటువంటి నిన్న తాజాగా మనము ఏదైతే కడియం కావ్య లేఖ రాసింది చూసినట్లయితే బీఆర్ఎస్ చాలా అవినీతికి పాల్పడింది అని చెప్పేసి కావచ్చు, కవిత లిక్కర్ స్కామ్ కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు, ప్రతి అంశం పైన కూడా చాలా అవినీతి జరిగింది. దీనిపైన చాలా మంచి నేతలతో పాటు ప్రజలు కూడా చాలా వరకు అసంతృప్తితో ఉన్నారు అని చెప్పేసి కూడా ఇటు సైడ్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వలసలు కొనసాగుతున్నాయి అని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే ఇటు కేకే కావచ్చు, కేకే కూతురు గద్వాల్ మేయర్ విజయలక్ష్మి కావచ్చు, అటు కడియం శ్రీహరి కావచ్చు, తన కూతురు వరంగల్ ఎంపీ టికెట్ అనౌన్స్ చేసినప్పటికీ తాజాగా నిన్న ఈ ప్రస్తుతం జరుగుతున్నటువంటి అవినీతి పరంపర పైనే ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ లో ఉండదలుచుకోలేదు అన్నట్టుగా కూడా ఒక లేఖ రాయడం కొంత మేరకు మనము దీనికే వలసల పర్వానికే అంటే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించినట్టు కాంగ్రెస్ లోనే అభివృద్ధి సాధ్యమవుతుంది, ప్రజాపాలన కొనసాగుతుంది. ప్రస్తుతం అంటే అధికారంలో ఉన్న పార్టీతోనే నియోజకవర్గాల వారీగా అన్ని పనులు కొనసాగుతాయనే ఒక ఉద్దేశంతో వాళ్ళు పార్టీలకి వలసలు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ భవిత.